ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబికే గౌరీ నారాయణీ నమోస్తుతే యా దేవీ సర్వభూతేషు దయారూపేణ సంస్థితా నమస్తస్యై 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 ఓం నమో నమః. అమృతాత్మస్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమనందిస్తూ శ్రీ లలితా సహస్రనామాలు ఒక్కొక్క నామము ఒక్కొక్క ప్రకాశపు కళ. అనంతమైనటువంటివి ఈ కళలు. జగదంబ రాజరాజేశ్వరీదేవి కామకళేశ్వరి కదా, చిన్మయ స్వరూపిణి, ఆద్యంతరహితమైనటువంటి వెలుగులతో నిండినటువంటి తల్లి. ఏ దేవతా స్వరూపమైనా ప్రకాశ రూపమైనటువంటిది. ఆ ప్రకాశాన్నే భక్తులు ప్రార్థిస్తూ ఉంటారు. ఆ ప్రకాశం కోసంగా ఒక జ్యోతిని వెలిగించి దైవాన్ని పూజిస్తూ ఉంటారు. ఆ జ్యోతి భక్తి జ్యోతి, దైవం యొక్క ప్రకాశ స్వరూపమైనటువంటిది. ఆ ప్రకాశాన్ని తన స్వస్వరూపంగా, తన అంతరంగంలో, తన ఆత్మగా సాక్షాత్కరించుకోవడం కోసమే సకల ఆరాధనలు కొనసాగుతూ ఉన్నాయి. శ్రీ లలితా రహస్యనామ సహస్రాలలో 42వ మంత్రము గూఢగుల్భాయై నమః, 4 అక్షరాల మంత్రం. ఇదివరకు మనం చెప్పుకున్న మంత్రాలన్నిటిలో ముందు మంత్రాలన్నీ 16 బీజ మంత్రాలతో కూడినటువంటి షోడసాక్షరీ మంత్రరాజాలు, అద్భుతమైనటువంటివి. అమ్మవారికి 16 బీజ మంత్రాలతో ఉన్నటువంటి ఈ మంత్రరాజాలను స్మరించడం వలన అపూర్వమైనటువంటి అనుగ్రహాన్ని భక్తుల మీద వర్షిస్తుంది. గూఢగుల్భ 4 అక్షరాల మంత్రరాజ్యము. ఈ పావన మంత్రరాజ్యము గూఢ, రహస్యము. రహస్యము అన్నటువంటి రహస్యార్థాన్ని కలిగి ఉంది. రహస్యంగా, ఏమాత్రం భేషజం లేకుండా, ఎవ్వరికీ తెలియకుండా హృదయంలో నిరంతరము త్రికాలాల యందు అమ్మవారి యొక్క పావనమైనటువంటి శ్రీ లలితా రహస్యనామ సహస్రాలను పఠిస్తూ, జగదంబనే చింతిస్తూ, తల్లికి అర్పితమైనటువంటి అంతరంగం కలిగినటువంటి వారై శుద్ధాంతరంగులైనటువంటి మహాభక్తుల చేత ధ్యానింపతగినటువంటి తల్లి. గూఢగుల్భ, గూఢమైనటువంటి రహస్యమైనటువంటి పవిత్రమైనటువంటి అంతరంగంతో ఎవ్వరికీ తెలియకుండా, ఏమి ఎవ్వరికి చెప్పకుండా, నేను అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను అంటూ ఎవ్వరికి ఏమీ చెప్పకుండా, తాను అసలు భక్తుడుగానే కనపడకుండా నిరంతరము తన మనస్సు యందు నిజభక్తి, నిజమైన వైరాగ్యము, నిజమైన మాతృప్రేమను కలిగి అనన్య భక్తితో ఎవరైతే 1000 నామాలు కలిగినటువంటి ఈ మంత్రరాజాన్ని త్రిసంధ్యలయందు పఠిస్తారో వారి సకల బంధనాలు తొలగిపోయి వారికి మోక్షం సిద్ధమవుతుంది అంటూ ఈ శాస్త్రవచనాలు పలుకుతున్నాయి. లలితా సహస్రనామాల పఠనం మోక్షాన్ని, జగదంబ యొక్క అనంతమైనటువంటి అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది. ఇందులో ఎటువంటి సందేహమే లేదు అన్నటువంటిది శాస్త్రవచనం. ఈ లలితా సహస్రనామాలను గురించి ఈ విధంగా అర్థాలు చెప్పడం, ఇలాగా ఉంటుంది అలాగా ఉంటుందని వర్ణించడం అనేటువంటిది మనం తీసుకున్నప్పుడు అందులో మన భక్తి చెదిరిపోకూడదు. అహంకారంతో కూడినటువంటి భక్తి మనకు ఎట్టి పరిస్థితులలో మనకు కలగకూడదు. అమ్మ యొక్క అనంతమైనటువంటి దయ వలన
తత్వ విచారాన్ని చేయడమే ఈ లలితా సహస్రనామాలను మనం చెప్పుకోవడంలో ఉన్నటువంటి అర్థం. పతంజలి మహర్షి తాను రచించినటువంటి వ్యాకరణ మహాభాష్యంలో కూప ఖనన న్యాయము అన్నటువంటి విషయాన్ని గురించి చర్చించారు. కూప ఖనన న్యాయము అంటే ఒక కూపాన్ని త్రవ్వడం, అంటే బావి తవ్వడం. ఆ బావిని తవ్వేప్పుడు మనిషికి చాలా అలసట కలుగుతుంది, శ్రమ కలుగుతుంది, శరీరం అంతా మట్టితో మలినమవుతుంది. బాగా తవ్వి అలసిపోయినటువంటి వ్యక్తికి ఆ తవ్వే సమయంలో జలం పడింది, అమృతతుల్యమైనటువంటి జలం పడింది. ఆ జలాన్ని వెంటనే చేతులు కడుక్కొని కడుపు నిండా తాగి శ్రమను తొలగించుకుంటాడు. అంతేకాకుండా ఆ జలంతో స్నానం చేసి తన శరీరంలో ఉన్నటువంటి మాలిన్యాన్ని పూర్తిగా కడిగి వేసుకోవడాన్ని ఈ కూప ఖనన న్యాయము అన్నటువంటి దాన్ని చాలా చక్కగా వివరిస్తారు. దీన్ని ఈ సందర్భంలో మనం గుర్తు చేసుకుందాం. గూఢ గుల్భ అన్నటువంటి మంత్రంలో చాలా గూఢమైనటువంటి భక్తితో, హృదయపూర్వకమైనటువంటి శరణాగతి భావనతో, అనన్యమైనటువంటి భక్తితో భగవద్గీతలో చెప్పినటువంటి అనన్యశ్చింతయంతో మాం ఏ జనః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. చాలా చక్కని, చాలా పవిత్రమైనటువంటిది ఈ శ్లోకం. అనన్యశ్చింతయంతో మాం, అనన్య భక్తి, అఖండమైనటువంటి భక్తి భావం కలిగినటువంటి భక్తుడు, నిజభక్తుడు, అతని యొక్క అనురాగమంతా భగవంతుని మీద మాత్రమే ఉంటుంది. అది చాలా రహస్యంగా, ఎవ్వరికీ తెలియకుండా ఎంతో రహస్యంగా దైవాన్ని తన అంతరంగంలో అహరహము ప్రేమిస్తూ అనన్య భక్తిని కలిగి ఉంటాడు. అది గూఢమైనటువంటి భక్తి. అయితే ఆ భగవంతుని యొక్క దివ్య చింతన అంతరంగంలో చేస్తున్నప్పుడు అది ఈ ఖనన కోప న్యాయం అని చెప్పుకున్నాం కదా. అలాగా మన శరీరం లోపల ఏమేమో జన్మజన్మల సంస్కారాలను మనం త్రవ్వడం ప్రారంభించాం. పరిపూర్ణమైనటువంటి శక్తివంతమైన అఖండమైనటువంటి మంత్ర బీజాక్షరములు కలిగిన లలితా సహస్రనామాలతో, జన్మ కర్మలతో ఉన్నటువంటి ఈ హృదయ కుహరంలో, ఈ బావి లోపల మనం తవ్వడం ప్రారంభించాం. ఎంతో మట్టి మలినాలన్నీ అంటుకున్నాయి. అయితే చివరికి ఆ బావిలో అమృతతుల్యమైనటువంటి జగదంబ దయానుగ్రహము అనేటువంటి ఒక అమృతతుల్యమైనటువంటి జలం పడింది. ఆ జలంలో పరిపూతులమవుతాం. పవిత్రంగా దప్పికను తీర్చుకొని సంసార తాపత్రయాలు, ఏమేమో జన్మజన్మలుగా కోరికలు, ఆ కోరికలు, ఈ కోరికలు, ఇవన్నీ తొలగించుకొని అమృతతుల్యమైనటువంటి అక్షయమైనటువంటి జ్ఞాన గంగ, అమృత లహరి జగదంబిక, ఆ అమృత లహరులలో పవిత్రంగా దాహం తీర్చుకొని సంసార తాపత్రయాదులన్నిటినీ తొలగించుకునేటువంటి దాహాన్ని తీర్చుకొని ఆ జ్ఞాన లహరులలో స్నానం చేసి పరిపూతులవుతున్నారు. అహంకృతి, నేను, నాది, నాకన్నీ తెలుసు, ఇటువంటి ఈ అల్పాతి అల్పమైనటువంటి ఈ అహంకృతి నుంచి జగదంబ విడివడ చేసి కేవలం తాను అన్నటువంటి స్వాత్మ జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. గూఢ గుల్భ, అద్భుతమైనటువంటిది ఈ మంత్రరాజ్యము. తాబేటి చిప్ప గట్టిగా ఉంటుంది, జగదంబిక పాదం అలాగ తాబేటి చిప్పలాగా ఉన్నది. అది మార్ధవం కలిగి ఉన్నది. ఆ పాదాంబుజాలను గూఢభక్తితో ఎవరైతే శరణు పొంది ధ్యానిస్తున్నారో, అహరహము భక్తి అన్నటువంటి జ్యోతిని వెలిగించుకొని స్వయం ప్రకాశ స్వరూపమైనటువంటి చిన్మయ మూర్తిని, అమృత జ్ఞానానంద లహరి స్వరూపిణి అయినటువంటి జగదంబను స్వాత్మగా, సదానందరూప స్వాత్మైవ లలిత, లలితా విశ్వవిగ్రహ,
ఆ జగదంబిక ఈ విశ్వంలో అన్ని రూపాలై ఉన్నది, స్వాత్మగా ఉన్నది, మనలో ఆత్మగా ప్రకాశిస్తున్నది. అఖండమైనటువంటి జ్యోతిర్మయ స్వరూపిణి అంబ, అఖిలాండకోటి బ్రహ్మాండాలకు నాయకి. ఆ వెలుగు ఇట్టిది అని వర్ణించడానికి ఎవ్వరికీ తరం కానటువంటిది. జ్ఞానుల హృదయాలలో అపూర్వమైనటువంటి ఆనందరస ప్రవాహంతో వారిని ముంచెత్తి వేసేటువంటిది. అటువంటి ఆనందాన్ని ప్రసాదించేటువంటిది కనుక గూఢగుల్బాయే నమః అంటూ 4 బీజాక్షరాలు కలిగినటువంటి మంత్రరాజ్యంలో జగదంబిక కీర్తించబడుతున్నది. గూఢగుల్బ అన్నటువంటి మంత్రంలో చాలా గూఢాతి గూఢమైనటువంటి జగదంబిక యొక్క మహాపాదుక మంత్ర బీజాక్షరముల యొక్క రహస్యార్థం ఇందులో ఉన్నది. జగదంబిక యొక్క పాద సంధులు అపూర్వమైనటువంటి మహాపాదుక బీజాక్షరముల యొక్క రహస్యతత్వంతో ఉన్నది. గురువు మంత్రోపదేశాన్ని ప్రసాదించినప్పుడు ఆ పవిత్రమైనటువంటి మంత్ర దీక్ష వలన ఏ అత్యున్నతమైనటువంటి దివ్య చైతన్య స్థితిని అందుకోవాలి తన శిష్యుడు అని కోరుకుంటారో అటువంటి మహాపాదుక అంత బీజాక్షరముల యొక్క రహస్యతత్వం ఈ 4 అక్షరాలు కలిగినటువంటి మంత్రరాజమునందు ఇమిడి ఉన్నది. 43వ మంత్రము కూర్మపుష్ట జయిష్ణు ప్రపదాన్వితాయే నమః. ఇది కూడా జగదంబిక యొక్క సాముద్రిక లక్షణాలను గురించి ప్రబోధించే మంత్రంగా గోచరించినప్పటికీ చతుర్దశ భువనాల కోట్లన్నీ కూడా జగదంబ రక్షణలో ఉన్నాయి అన్నటువంటి దాన్ని సూచిస్తుంది మంత్రరాజ్యం. జగన్మాత పవిత్రమైనటువంటి పాదం ఒక తాబేటి చిప్పలాగా అలాగా ఉన్నది, అంటే ఆ ఆకారంలో ఉన్నది అని అర్థం. గొడుగు ఏ విధంగా వర్షం నుంచి ఎండ నుంచి రక్షణను ప్రసాదిస్తుందో అలాగా అనంత కోట్ల బ్రహ్మాండాలన్నీ కూడా జగన్మాత యొక్క శ్రీపాదాంబుజం క్రింద అమరి ఉన్నాయి. అంటే ఈ శ్రీపాదాంబుజము క్రింద ఉన్నటువంటి చతుర్దశ భువనాల కోట్లన్నీ కూడా జగన్మాత నుంచి అపూర్వమైనటువంటి రక్షణను పొందుతున్నాయి అన్న అర్థం ఈ మంత్రరాజ్యం సూచిస్తూ ఉంది. రక్షణను ప్రసాదించేటువంటి కన్న తల్లి శ్రీమాత సకల చతుర్దశ భువనాల కోట్లన్నిటికీ కూడా రక్షణను ఇవ్వగలిగినటువంటి కన్న తల్లి, జగదేక రక్షకి, ఆ జగన్మోహిని అయినటువంటి తల్లి యొక్క రక్షణ జీవకోట్లన్నిటికీ ఉన్నది అన్నటువంటిది ఇక్కడ అర్థం. భక్తితో శరణాగతి భావనతో ఆ శ్రీపాదాంబుజాలను శరణు పొందినటువంటి వారికి అమ్మ అపూర్వ రక్షణను ప్రసాదిస్తుంది. కూర్మపృష్ఠ జయిష్ణు ప్రపదాన్విత అన్నటువంటి ఈ మంత్రరాజ్యము 12 బీజ మంత్రాలు కలిగినటువంటిది, అంటే 12 బీజ మంత్రాలతో విరాజిల్లుతున్నటువంటిది ఈ మంత్రరాజ్యము. లలితా సహస్రనామాలన్నీ కూడా అఖండ ప్రకాశ స్వరూపాలు. మొదటే మనం చెప్పుకున్నాం, దేవతలు ప్రకాశ స్వరూపులు. ఏ దేవతలైనా ప్రకాశ స్వరూపులు. ముక్కోటి దేవతలకు వెలుగునిచ్చేటువంటి స్వయం ప్రకాశ స్వరూపమైనటువంటిది. శివకామేశ్వరుని యొక్క వామాంక భాగంలో విరాజిల్లునటువంటిది. మణిద్వీపాది నివాసిని, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాత్రిపుర సుందరి స్వరూపిణి శ్రీ లలితా భవానీదేవి శ్రీచక్రంలో అనంతమైనటువంటి తన బ్రహ్మాండ సింహాసనం మీద ఆసీనురాలైనటువంటి తల్లి, జగత్కోట్లకు జనని, సాక్షాత్తు కన్న తల్లి, అవ్యాజ్యమైన అనురాగం కలిగినటువంటి తల్లి, తనను ప్రార్థించినటువంటి వారి ఎడల సంతుష్టాంతరంగిణి అయి వారికి సకల అభీష్టాలను అనుగ్రహించేటువంటి కన్న తల్లి. జగదంబను నిరంతరం తమ హృదయంలో సర్వకాల సర్వావస్థల యందు లలితా సహస్రనామాలతో మానసికంగా అమ్మను ప్రార్థిస్తూ త్రికాలాలలో ఈ సహస్రనామాలను పఠిస్తూ అమ్మను ప్రార్థించినటువంటి వారికి మోక్షాన్నే ప్రసాదించేటువంటి జగజ్జనని లలితా భవానీదేవి. మందమైన మృదువైనటువంటి స్మితము కలిగినటువంటిది లలితాంబిక. వేదాలు జగదంబను
ఆనందో బ్రహ్మేతి వ్యజనాత్. నిరంతరం ఆనందాన్ని ప్రసాదించేటువంటిది అంబ ధ్యానం. ఆత్మానంద లహరి అమ్మ, సౌభాగ్య సౌందర్య లహరి, చిదానంద లహరి, కారుణ్య లహరి, అమృత లహరి. అటువంటి జగదంబ ఎప్పుడైతే ఆ జగదంబ యొక్క పాదాంబుజాల మీద దృష్టిని ఉంచి ధ్యానిస్తారో మనోలయం సులభంగా సాధ్యమవుతుంది. మాతృగర్భంలో జన్మించినప్పుడు ఒక జన్మ అవుతుంది. మంత్ర దీక్ష పొందినప్పుడు రెండవ జన్మ అవుతుంది. 2 జన్మలు పూర్తయ్యాయి. ఆ మంత్రాన్ని ధ్యానం చేసి స్వస్వరూప జ్ఞానం పొందినప్పుడు 3వ జన్మ అవుతుంది. ఈ 3వ జన్మ ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించే జన్మ. లలితా సహస్రనామాలలో గూఢగుల్బ అన్న మంత్రం ఈ యొక్క 3వ జన్మను, పరిపూర్ణమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని పొందేందుకు భక్తులకు దారి చూపించేటువంటిది ఏమిటి అన్నప్పుడు, రహస్యంగా మనస్సులో నిరంతరం మననం చేసేటువంటి జ్ఞానులకు అనుభూతిని ప్రసాదించేటువంటిది ఆనందో బ్రహ్మేతి వ్యజనాత్ అంటున్నటువంటి ఈ శృతి వాక్యం నిరంతరం తనను ధ్యానించే వారికి ఆత్మానందాన్ని, స్వాత్మలో బ్రహ్మానందాన్ని అనుగ్రహించేటువంటి దివ్యజనని శ్రీ లలితా భవాని అని వర్ణిస్తున్నాయి ఈ మంత్రరాజాలు. అమృతాత్మస్వరూపులారా, మీలో ఎందరో నిజ భక్తులు ప్రతినిత్యము జగదంబను అనన్య ప్రేమతో, మాతృభక్తితో, ఎంతో ప్రేమతో సేవిస్తూ ఉన్నారు. మీ యొక్క పవిత్ర సేవ వలన తల్లి సంతుష్టాంతరంగిణి అయి మీకు తన దివ్య అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది. ఆ జగదంబను ధ్యానించినటువంటి వారికి శాంతి, సౌభాగ్యం కోకొలలుగా లభిస్తాయి. అమ్మ ప్రసాదించే శాంతులలో ఆత్మశాంతి, ఆత్మజ్ఞానం అనంతమైనటువంటి ఐశ్వర్యం. ఆ ఐశ్వర్యం చక్రవర్తులకు కూడా లభించేటువంటిది కాదు. మీ అందరి గృహాలు అటువంటి శాంతి ఐశ్వర్యంతో వర్ధిల్లాలని, జగదంబ యొక్క కృపతో సర్వ సౌభాగ్యాలు సమృద్ధంగా మీ అందరి గృహాలలో నిండుగా అమృత వర్షంలాగా కురియాలని, అమ్మ యొక్క అనుగ్రహం జీవకోట్లందరి మీద చల్లగా పండు వెన్నెల్లాగా వర్షించాలని తల్లి యొక్క శ్రీపాదాంబుజాలను భక్తితో వేడుకుందాం. విశ్వశాంతి వర్ధిల్లునుగాక. ఓం శాంతి శాంతి శాంతి.